రామ్మోహన్ గారు నమస్తే అండి. ఆయన కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారా? కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే మేడం. కృష్ణవేణి గారు, ఏంటి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ వెనక్కి తగ్గింది, ఇప్పుడు అలా కుదరదు అంటున్నారు. సో మరి జనసేన పార్టీ బలాబలాలు అంచనాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నారు? అసలు సమీక్ష సమావేశాలు కూడా చాలా జోరుగా నిర్వహించారు. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, నిన్న నాదెండ్ల మనోహర్ కూడా సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు మీ కార్యకర్తలందరికీ కూడా. సో ఏంటి ప్రజల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీ కార్యాచరణ ఏంటి? అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం అండి. మా జనసేన బలం ఏంటి అన్నది కూడా మాకు ఆల్రెడీ ముందు తెలుసు. అంటే 100% స్ట్రైక్ రేట్ రావడం కావచ్చు, బలంగా ఉన్నటువంటి పార్టీ కూటమి పార్టీలతో పొత్తులో వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకటి అర్థం చేసుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన ఎంత తగ్గారో అంత నెగ్గినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ప్రజల మనసులో గెలుచుకున్నటువంటి పార్టీగా 100% స్ట్రైక్ రేట్ తో చాలా బలంగా ఉంది. అంటే గతంలో కూడా మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడికక్కడ వార్డు మెంబర్స్ నుంచి జెడ్పీటీసీల వరకు కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. పార్టీ కూడా సంస్థాగతంగా అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే మేడం, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు, కొంతమంది అపోహలకు పోతూ ఉంటారు. అంటే పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాలేదు, బలం చేకూరలేదు అని. అది మాత్రం అవాస్తవం. ఎందుకంటే జనసేన ఎప్పుడు బలంగా ఉంది కాబట్టే ఇవాళ కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అంతంత భారీ మెజారిటీలు వచ్చినవి. వాళ్ళ సహకారం మీరు తీసుకున్నా, మా సహకారం వాళ్ళు తీసుకున్నారు. దాని వల్ల ఇంత భారీ మెజారిటీలు వచ్చాయి, లైఫ్ లో చూడలేనటువంటి మెజారిటీలు వచ్చాయి. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అలాగే నామినేషన్లు వేయడానికి భయపడేటువంటి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే కానీ ఒక ఈ రాక్షస కాండ కింద జరిగేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి టైంలో చాలా మంది నామినేషన్లు వేయడానికి భయపడేటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు మేము నామినేషన్లు వేస్తామని జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎక్కడికక్కడ నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ వాళ్ళు జనసేన మీద గెలవడానికి అంటే చాలా మంది మేము చాలా మంది జన సైనికులకి ప్రచారం చేస్తాం. కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు కానీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళకి కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లు కానీ అనేక ఉమ్మడి జిల్లాలో మేము అనేక మందికి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. మేము జన సైనికుల మీద గెలవడానికి కానీ, వీళ్ళకు ఉన్నటువంటి ఊపును ఆపడానికి కానీ మేము ఎకరం భూమి మాకు కనపడుతుంది అమ్ముకుంటే, కానీ వీళ్ళు ఏంట్రా 50,000 పెట్టి పాంప్లెట్లు వేసుకొని ఇంత ధైర్యంగా వచ్చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అధినేత బలం చూసుకుని వీళ్ళు ఇంతలా అంటే ప్రాణాలకు కూడా ప్రాణాలు పోతాయన్నటువంటి పరిస్థితుల్లో కూడా నామినేషన్ లో వెనక్కి తీసుకోకుండా నిలబడినటువంటి వీరులు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అండి. ఝాన్సీ లక్ష్మీబాయిలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇది నేను ఎందుకు చెప్తానంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి వ్యక్తులుగా పార్టీ ఎంత బలంగా ఉన్నదన్నది కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు మేము ప్రభుత్వం నుంచి పనులు చేయించేటప్పుడు కూడా ఎక్కడా కూడా గ్రామ సభలు పెట్టినప్పుడు కానీ గ్రామ సభలు నిర్వహించడానికి అసలు వైసీపీ ముందుకు వచ్చేది కాదు. అలాంటి టైంలో కూడా జరుగుతున్నటువంటి ప్రతి అక్రమాన్ని ఎండగడుతూ అక్కడ జనంలో పార్టీ జనసేన వాయిస్, వాళ్ళ జనవాణి అనేటువంటిది మా పార్టీకి వచ్చి అనేక మంది వాళ్ళకి జరుగుతున్నటువంటి కష్టాలు చెప్పుకొని అర్జీలు ఇచ్చుకుంటూ వెళ్తారు. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక జన సైనికుడి దగ్గరికి కానీ, ఒక నాయకుల దగ్గరికి కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కనీసం పెన్షన్ రాకపోయినా, ఇలాంటి ప్రభుత్వ పథకాలు రాకపోయినా సరే కానీ ఒక జన సైనికుడు అక్కడికి వెళ్ళి నిలదీస్తాడేమో అన్నటువంటి భయం ఆ రోజు వైసీపీలో కూడా కనిపిస్తూ ఉండేది. ఈ రోజుకి కూడా స్టిల్ మేము కూటమి పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ రోజుకి కూడా మా దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే కానీ, ఏ అవసరం మీద ప్రజలు వచ్చినా సరే కానీ, అంటే మేము పదవుల్లో ఉన్నామా, ప్రభుత్వ పదవుల్లో ఉన్నామా లేదా అన్నది మాకు ముఖ్యం కాదండి. మేము మా అధినేత ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి పనిచేస్తారో మనం ప్రజలకి పని చేయాలి కాబట్టి మనకున్నటువంటి సోర్స్ ను ఉపయోగించి ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పని ప్రజలకి చేసి పెడితే ఖచ్చితంగా ప్రజలు మన వైపున నిలబెడతారు అని ఎప్పుడూ ఆయన చెప్తూ ఉంటారు మేడం. అదే విషయాన్ని మేము కూడా ఈ రోజుకి కూడా పాటిస్తూ ఉంటాము. ఏ సమస్య మా దగ్గరికి వచ్చినా సరే కానీ మా స్థాయిలో మేము పరిష్కరించడం కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ విషయం మీదన్నా సరే కానీ మేము స్థానిక నాయకులతో, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీ ఉన్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడి
వాటికి ఆ సమస్య తీరే విధంగా ఆ సమస్య అంటే ఏళ్ల తరబడి ఉండేటువంటి సమస్యలు కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం మేడం. పార్టీ అయితే సంస్థాగతంగా మా ఇవాళ కాదండి 2022కే పార్టీ పూర్తిగా పుంజుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు వెనక్కేసినా సరే గానీ ఆ రోజు వేయడం జరిగింది. ఇవాళ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం గురించి నిర్మాణ సారథుల సమాచార కమిటీని ఒకటి వేసి దాని నుంచి అనేక అర్జీల్ని 35,000 మంది అర్జీలు స్వీకరించాం. అందులో ఎంతమంది గతంలో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొత్తగా పోటీ చేయడానికి తెర మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేస్తూ ఎక్కడికక్కడ మేము 1 వీక్ మేము వర్క్ చేసినప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఆయన స్క్రీన్ మీద మాకు కనిపిస్తూ ఎక్కడికక్కడ గైడెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి సర్జరీ అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ అర్జీల విషయంలో కావచ్చు, ఈ ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని ఆయన రేయంబవళ్ళు కూడా అంటే చూడండి ఆయన కూడా అన్నారు రాళ్ళన్నీ రంగురాళ్ళన్నీ పోయి నాకు రత్నాలు మిగిలినాయి అని. ఆ రత్నాల్లో ఏ రత్నం అయితే ఇప్పుడు మెరుగ్గా ఉండి ప్రజల్లో సేవను అందించగలదు, ఇంకా మిగతా వాళ్ళని తర్వాత ఇంక్లూడ్ చేసుకుంటూనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆయా కమిటీలు సేకరించినటువంటి సమాచారాన్ని కూడా ఆయన సమీక్షిస్తున్నారంటే అంటే మేము ఒక జిల్లా చూసుకోవడానికే మాకు చాలా కష్టంగా అనిపించింది మేడం. కానీ అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ చూసుకోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు, 2 చోట్ల కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఇవాళ సమాచార సేకరణ కమిటీ సేకరించినటువంటి ఈ డేటా ఏదైతే ఉందో కూడా అది కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఆయన ప్రతిదీ కూడా సమీక్షిస్తూ ఉన్నారు. అంటే పార్టీలో పోటీ చేయడానికి మాకు అభ్యర్థులు కరువు లేదు, ఇన్ఛార్జీలు పెట్టడానికి ఒక్కొక్క ప్లేస్ నుంచి మేము అర్జీలు తీసుకున్నప్పుడు తెలుసు మేడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో గతంలో మాకు 2019 వచ్చినప్పటికీ పోటీ చేయడానికి లేదని అందరూ ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 20 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ జనసేనలో ఉంది. జనసేన పార్టీ బలోపేతం లేదు అంటే పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేపట్టారు కాబట్టి మా అధినేత కొంచెం టైం పట్టొచ్చేమో తప్ప పార్టీకి అయితే మాత్రం ప్రజల్లో ఆదరణ ఉంది, పూర్తిగా బలం ఉంది మేడం. కాకపోతే దాన్ని బయటికి పోర్ట్రేట్ చేసుకునేటువంటి విధానంలో కొన్ని అసంతృప్తి వర్గాలని కూడగట్టడంలో మాత్రం కొంచెం అధిష్టానం కూడా దృష్టి పెడితే కనుక ఎక్కడ జనసేన పార్టీకి డోకా లేదు. భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా రాజకీయ ఎదుగుదల కావచ్చు, అనేక మంది ఆశావాహులు కూడా ఇతర పార్టీ నుంచి మా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు మేడం.